ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్న పులి చెంచయ్యకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలుగు కథానిక గిరిజన జీవితం అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన సందర్భంగా PhD ప్రదానం చేశారు. ఈ రోజు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సుందరివల్లి అభినందనలు తెలిపారు. పులి చెంచయ్య అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. ఈ డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉందని గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక రాష్ట్ర చైర్మన్ యాకసిరి వెంకటేశ్వర్లు, యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమరగిరి దయాకర్, గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు యాకసిరి లోక్సాయి తెలిపారు. అలాగే SC, ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య మాట్లాడుతూ పులి చెంచయ్యకి PhD రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ P మునిరాజా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు యాకసిరి వెంకటేశ్వర్లు. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే గిరిజన విద్యా చైతన్య వేదిక చైర్మన్గా పనిచేస్తున్నాను. మా మిత్రులు KSC ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులైనటువంటి పులి చెంచయ్య గారు నేడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు చేతుల మీదుగా డాక్టర్ పట్టా పుచ్చుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా డాక్టర్ పులి చెంచయ్య గారికి మా యొక్క శుభాకాంక్షలు మరి అటు అసోసియేషన్ పరంగాను మరి వ్యక్తిగతంగాను వారికి తెలియజేస్తూ మరి వారు మరిన్ని ఉన్నతమైన పదవులు చేరుకోవాలని మరి కోరుకుంటూ మరి వారు పరిశోధన చేసినటువంటి గ్రంథం తెలుగు కథానిక గిరిజన జీవితం అనే అంశము మరి రాబో మరి జూనియర్ రీసెర్చ్ స్కాలర్స్కు మరియు NGOలకు అలాగే ప్రభుత్వ రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి మిత్రులు గిరిజన బాంధవుడు మాకు అత్యంత ప్రేమికుడైనటువంటి డాక్టర్ పులి చెంచయ్య గారికి ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నతమైన శిఖరాలకు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు చేరుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొమరగిరి దయాకర్. గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు పులి చెంచయ్య గారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PhD చేసి వైవా జరిపినటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా చెంచయ్య సార్ గారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఇండియాలో నెంబర్ 1 PhD చేసినటువంటి మా చెంచయ్య గారు అందులో యానాది కుటుంబంలో పుట్టి యానాదుల పైన ఇంటింటికి తిరిగి వారి స్థితిగతులు తెలుసుకొని PhD సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు 5వ తారీఖు 5వ నెల 2026న ఆయన గారు డాక్టర్ సర్టిఫికేట్ పొందడం చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా చెంచయ్య సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పులి శ్రీనివాసులు. నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ఏంటంటే పులి చెంచయ్య గారు మా తమ్ముడు ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PhD చేసి ఈరోజు వైవా జరుపుకుంటూ అదేవిధంగా వైవా జరిపినటువంటి ప్రొఫెసర్స్, డెలిగేట్స్ వాళ్ళందరూ కూడా మా చెంచయ్య గారిని బాగా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో నెంబర్ 1 PhD చేసినటువంటి మా చెంచయ్య గారు అందులో యానాది కుటుంబంలో పుట్టి యానాదుల పైన ఇల్లు తిరిగి అక్కడ ఉన్న వాళ్ళ స్థితిగతులను తీసుకొచ్చి ఈరోజు అతను PhD సాధించడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. అందులో రాష్ట్రంలో ఇటువంటి మన యానాది కులస్తులు ఇంకా కొంతమంది ముందుకొచ్చి మన జాతుల్ని పరిశీలించి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు మా చెంచయ్య గారికి
ఈ వైభా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్ తమ్ముడు. మీరు ఎల్లవేళలా మీ కుటుంబము మీరందరూ కూడా చల్లగా ఉండాలని నా దీవెనలు మీకు ఇస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు యాక్సిరి లోక్సాయి. నేను ఆంధ్ర గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా కోవూరు మండల టీడీపీ ఎస్టీసీఎల్ విభాగంలో ఉన్నాను. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ ఒక చిన్న విషయం తెలియజేయాలని మీడియా ముందుకు వచ్చాం. అదేంటంటే, మా పెద్దలైనటువంటి పులిచెంచయ్య గారు ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తి అయినా ఈరోజు ఇంకా నా జాతికి నేను ఏదో విధంగా ఉపయోగపడాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా జాతిలో నా ఆశయాలు బతుకుండాలనే ఉద్దేశంతో ఆయన జీవితంలో కొంత జీవితాన్ని గిరిజనుల కోసం ప్రత్యేకించి కేటాయించి ఆయన ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రత్యేకించి గిరిజనుల మీద పరిశోధన చేసి ఈరోజు పిహెచ్డి డాక్టరేట్ పట్టా తీసుకోవడం జరిగింది. వేరు వేరు సబ్జెక్టుల మీద ఆయన పరిశోధన చేసి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగే అవకాశం అతనికి ఉన్నా, అయినా ఈరోజు కేవలం గిరిజనుల గురించే పాటుపడే వ్యక్తి ఎవరైనా నెల్లూరు జిల్లాలో ముందు స్థానంలో ఉన్నారంటే అది ఆయనేనని నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఎందుకనంటే ఈరోజు గిరిజనులు అలా బతికారు, ఇలా బతికారు, అక్కడున్నారు, ఇక్కడున్నారు, చెరువుల కట్ల మీద ఉన్నారు, కాలువ కట్ల మీద ఉన్నారు అని చెప్పుకున్నారే తప్ప వాళ్ళకంటూ ఒక పుస్తకం ఉంది. వాళ్ళు ఈ రోజుకి కూడా చాలా అణగారిన వర్గాల కింద ఉన్నారు.